కెరియర్ బిగినింగ్‌లో ట్రోల్స్‌తో స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ఎలా ఎదిగాడు? ఆయన కెరియర్‌లో బెస్ట్ మూవీస్ ఏంటి? వరస్ట్ మూవీస్ ఏంటి? ఇంకా ఫ్యూచర్ లైనప్స్ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు చూడండి. ఇతను హీరో ఏంటి అన్న వాళ్ళకు హీరో అంటే నేనే అని చూపించిన ప్రయాణం ఇది. 'గంగోత్రి' సినిమాలో ఏ అమ్మాయి గెటప్‌తో అయితే ట్రోల్స్ ఫేస్ చేశాడో అదే గెటప్‌ని 'పుష్పలో' వేసి ఇండియా మొత్తం షేక్ చేసేశాడు. చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు తన పేరు ఒక బ్రాండ్‌లా మార్చుకున్నాడు. హీరోగా ఇంట్రొడ్యూస్ అయినప్పుడు ట్రోల్స్, నెగటివిటీ, ఎగతాళి ఇవే తన చుట్టూ తిరిగాయి. బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి వచ్చాడు. లేకపోతే స్క్రీన్ మీద కనబడ్డు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అతను ఆపలేదు, వెనక్కి అస్సలే తగ్గలేదు. విమర్శల్ని బలంగా మార్చుకున్నాడు. సవాళ్ళని అవకాశాలుగా మార్చుకున్నాడు. అతనే నన్ అదర్ దాన్ అల్లు అర్జున్. చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలనే కల. 2 ఇయర్స్ ఏజ్‌లోనే 'విజేత' అనే మూవీలో కనిపించాడు. 10 ఇయర్స్ వచ్చాక డాన్స్ మీద ప్యాషన్ పెరిగింది. చిరంజీవి సాంగ్స్ చూస్తూ, ఆ స్టెప్స్‌ని ప్రాక్టీస్ చేస్తూ చాలా ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్కే చేశాడు. ఆ గ్రేస్ చూసి అల్లు అరవింద్ గారు ట్రైనింగ్ కూడా ఇప్పించారు. అలా బన్నీ డాన్స్‌లో మాస్టర్ అయిపోయాడు. హీరో అవ్వడం ఈజీనే, కానీ స్ట్రాంగ్ డెబ్యూ కోసం చాలా కాలం వెయిట్ చేశాడు. అలా వెయిట్ చేస్తూ 'జయం' మూవీ ఆఫర్ కూడా వదిలేశాడు. ఫైనల్లీ 'గంగోత్రి' మూవీతో ఎంట్రీ. సినిమా హిట్టే, కానీ అక్కడి నుంచే ట్రోలింగ్ స్టార్ట్ అయింది. హీరో మెటీరియల్ కాదు అని చీప్ కామెంట్స్ వచ్చాయి. అక్కడే రియల్ జర్నీ స్టార్ట్ అయింది. తనలో ఉన్న లోపాలన్నీ ఐడెంటిఫై చేసి 3 మంత్స్ కంటిన్యూస్‌గా హార్డ్ వర్క్ చేశాడు. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ రిజల్టే 'ఆర్య' మూవీ. ఫస్ట్ మూవీకి, సెకండ్ మూవీకి అసలు కంపారిజనే లేదు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసిందే లేదు. ప్రతి మూవీలో ఒక కొత్త లుక్, ప్రతి మూవీకి ఒక కొత్త హెయిర్ స్టైల్ చూపించి జనాల్ని ఎంటర్‌టైన్ చేశాడు. 'దేశముద్ర'తో టాలీవుడ్‌లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ ట్రెండ్ స్టార్ట్ చేశాడు. 'పరుగు', 'వేదం' మూవీస్‌తో యాక్టర్‌గా తన రేంజ్ ప్రూవ్ చేశాడు. స్టార్ అవుతున్న టైంలో కూడా 'వేదం' మూవీలో కేబుల్ రాజు లాంటి క్యారెక్టర్ చేయడం రియల్ కరేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడి వరకు ఒక ఫేజ్ ఆఫ్ ఆడియన్స్‌ని గ్రాప్ చేసుకున్నాడు. కానీ ఇక్కడితో ఆగిపోకూడదు. ఇంకేదో కావాలి. నెక్స్ట్ టార్గెట్ సూపర్ స్టార్ స్టేటస్. 'జులై' మూవీతో 40 కోట్ల షేర్ క్లబ్‌లోకి అఫీషియల్‌గా ఎంటర్ అయ్యాడు. ఇంకా 'రేసుగుర్రం' మూవీతో బ్లాక్ బస్టర్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తన స్టైల్, తన యాటిట్యూడ్‌తో ఆడియన్స్ మనసు గెలిచి మన పక్కింటి అబ్బాయి కుర్రాడేరా అని ముద్ర వేసుకోగలిగాడు. ఇంకా ప్రతి మూవీస్‌లో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉండడం వల్ల యూత్‌లో ఫుల్ మాస్ ఫాలోయింగ్ వచ్చింది. 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'రుద్రందేవి' మూవీస్‌తో మినిమం గ్యారంటీ హీరోగా నిలబడ్డాడు. కానీ బన్నీకి ఎక్కడో ఏదో కొలతుంది. ఇంకా ఏదో కావాలి. అదే మాస్ డామినేషన్. అప్పుడే వచ్చిన మూవీ 'సరైనోడు'. నెగిటివ్ టాక్ ఉన్నా సరే తన స్టార్ పవర్‌తో బ్లాక్ బస్టర్ చేసేశాడు. 76 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది. 'డీజే', 'నా పేరు సూర్య', 'నా ఇల్లు ఇండియా' లాంటి మూవీస్ ఫెయిల్ అయ్యి కొన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా సరే అక్కడితో ఆగిపోలేదు. గ్యాప్ తీసుకొని మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇచ్చాడు. 'అలా వైకుంఠపురంలో' మూవీతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టి తన సత్తా ఏంటో చూపించాడు. ఇంకా ఆ మూవీ నుంచి స్టైలిష్ స్టార్ నుంచి సౌత్ ఇండియా సూపర్ స్టార్‌గా మారిపోయాడు. అప్పుడు వచ్చింది 'పుష్ప'. ఇది ఒక క్యారెక్టర్ కాదు, ఒక ఫినామినన్. తగ్గేదేలే అనే మేనరిజంతో ఇండియా మొత్తం తన వైపు తిప్పుకున్నాడు. మేనరిజమ్స్, చిత్తూరు స్లాంగ్స్, బాడీ లాంగ్వేజ్ ప్రతి డీటెయిల్లో జీవించి అవతల పరేశాడు. 'పుష్ప' అనే క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి ఏకంగా నేషనల్ అవార్డు కొట్టేశాడు. టాలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ టైం నేషనల్ అవార్డు ఇన్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో కొట్టిన ఏకైక హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇంకా ఈ 'పుష్ప' మూవీతో పాన్ ఇండియా క్రేజ్, గ్లోబల్ రికాగ్నైజేషన్ ఇవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్లో ఒకరు. ఇన్స్టాగ్రామ్లో మిలియన్స్ ఫాలోవర్స్తో టాప్ స్టార్ అయిపోయాడు. ఇతను హీరో ఏంటి అని జనాలు అనుకునే దగ్గర నుంచి హీరో అంటే ఇలా ఉండాలరా అని స్టేజ్ వరకు వచ్చిన జర్నీ అల్లు అర్జున్ గారిది. ఆ జర్నీ వెనక ఒక హార్డ్ వర్క్ ఉంది, కష్టపడి సంపాదించిన స్టైల్ ఉంది, ఇంకా ఎదగాలన్న బలమైన పట్టుదల ఉంది. అల్లు అర్జున్ గారి కెరీర్లో మా మూవీ లవర్ టాక్స్ టాప్ 5 బెస్ట్ మూవీస్ యాక్టింగ్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ వన్ 'పుష్ప పార్ట్ 1', సెకండ్ 'పుష్ప పార్ట్ 2', థర్డ్ 'ఆర్య' మూవీ, ఫోర్త్ 'అలా వైకుంఠపురంలో', ఫిఫ్త్ 'జులై' మూవీ. ఇంకా అన్నీ పాజిటివ్సేనా, నెగిటివ్ మూవీస్ ఏం లేవా అంటే ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఫస్ట్ 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా', సెకండ్ 'వరుడు' మూవీ, థర్డ్ 'దువ్వాడ జగన్నాథం', ఫోర్త్ 'ఇద్దరమ్మాయిలతో', ఫిఫ్త్ 'బద్రీనాథ్'. ఇంకా అల్లు అర్జున్ గారి ఫ్యూచర్ లైనప్స్ చూసుకుంటే బన్నీ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్లో ఉన్నాడు.
అట్లీ డైరెక్షన్‌లో 'రాకా' అనే మూవీ ప్రెజెంట్ షూటింగ్ అవుతుంది. నెక్స్ట్ 'లోకేష్ కనగరాజ్‌తో' ఒక క్రేజీ ప్రాజెక్ట్. ఆ తర్వాత 'సందీప్ రెడ్డి వంగ'తో మరో ఇంటెన్స్ సినిమా. అల్లు అర్జున్ గారి ఫ్యూచర్ లైనప్స్ ఒకసారి క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే అల్లు అర్జున్ గారి టార్గెట్ ఫ్యూచర్‌లో వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ కాకుండా ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అవ్వడం టార్గెట్ పెట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాగే మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ మన మూవీ లవర్ టాక్స్ తరపున హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్ గారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.